అన్నప్రాసన ఎందుకు చేయాలి ఫస్ట్ తెలుసుకుందాం. అన్నప్రాసన అనేది చేయడానికి కూడా ఒక మంచి ముహూర్తం అనేది చూసుకోవాలి. ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదు. ఇది పిల్లవాడు పుట్టిన తర్వాత అమ్మాయి కానీ అబ్బాయి కానీ పుట్టగానే వెంటనే చేయరు. పుట్టగానే వెంటనే ఫస్ట్ చేసేదేంటి, నోట్లో తేనె తినిపిస్తారు. ఆ తేనె తినిపించడానికి ఇలా పెట్టడానికి కూడా ఒక మంచి సమయం అనేది చూసుకోవాలి. తర్వాత తల్లి మొదటి స్తన్యం ఇస్తుంది. ఆ స్తన్యం ఇచ్చినప్పుడు కూడా ఆ రోజులో ఉండే మంచి హోర ఏదుందో చూసుకొని ఆ సమయంలో మొదలు పెట్టాలి. ఇవి రెండు. ఈ తర్వాతకి మాత్రమే మనం అన్నప్రాసనకి వెళ్తాం. ఈ రెండు జరిగిన తర్వాత మొదట్లో పిల్లలకి ఏంటి అంటే ద్రవ పదార్థాలు, ఆ పాలతోటి మాత్రమే కడుపు నిండుతుంది. తర్వాత పెద్దగా అవుతున్న కొద్దీ 5-6 నెలలు వచ్చేసరికి ద్రవ పదార్థాలే కాకుండా శరీరం ఎదుగుదల ప్రారంభమవుతుంది. కాబట్టి ద్రవ పదార్థాలు ఒకటి సరిపోవు. కాబట్టి అప్పుడు అన్నప్రాసన చేయాలి అని అనిపిస్తుంది. అప్పుడు ఘన పదార్థాలు పెట్టాలి. ఘన పదార్థాలు పెట్టడంలో ఫస్ట్ పెట్టే అన్నం కూడా గుజ్జుగా చేసి మెత్తగా చేసి పాలు ఎక్కువగా పోసి అది పెట్టడానికి ప్రాధాన్యత ఇస్తారు. ఇది 6వ నెల తర్వాత ముహూర్తం చూసుకొని మాత్రమే చేయాలి. ఆ రోజు అన్నప్రాసన ఈ మధ్యకాలంలో ఒక వేడుకగా అయింది. అన్నప్రాసన రోజున బంధువులందరినీ పిలుచుకొని కొన్ని రకాల పుస్తకాలు, ఖడ్గము, పెన్ను, పెన్సిలు, కత్తి లాంటివి కొన్ని అన్నీ పెట్టి అప్పటి వరకు వాళ్లకు పాకడం అలవాటు అవుతుంది. కాబట్టి అంటే భవిష్యత్తులో పిల్లలు ఎలా తయారవుతారు అంటే వేటి వైపు వాళ్ళకి ఇంట్రెస్ట్, ఆసక్తి ఎక్కువగా ఉంటుంది అనే విషయాన్ని దీని ద్వారా తెలుసుకోవచ్చు అనే ఒక రకమైన ఆలోచనతోటి అవన్నీ పెట్టడం వల్ల వీరు పుస్తకాలు ముట్టుకుంటున్నారా, కత్తులు ముట్టుకుంటున్నారా అనే విషయాన్ని చూసుకొని దానివైపు వాళ్ళు ప్రయాణిస్తారు అనే విషయాన్ని తెలుస్తుంది. అన్నప్రాసన చేయడంలో మనకి ఏంటి అంటే అన్నం అనేది శరీరం ఎదగడానికి, ఒక మనిషి జీవించడానికి ఆధారమైంది. ఆ జీవించడంలో తీసుకునే అన్నం ఎదుగుతూ ఉండాలి. అలాగే అది జీర్ణం అవ్వాలి. తీసుకునే ఆహారం బలవర్ధకమైనది ఉండాలి, జీర్ణం కావాలి. జీర్ణం అయిన తర్వాత శరీరానికి పుష్టినివ్వాలి. శరీరానికి పుష్టినిచ్చిన తర్వాత ప్రస్తుతానికి ఇక్కడ ఎందుకు వచ్చాము, గతంలో ఉండే కర్మలనన్నిటినీ పూర్తి చేసుకోవడానికి మనకి అన్నం మాత్రమే ఆధారం. ఈ అన్నాన్ని తినడం వల్ల ఇన్ని రకాల పనులన్నీ పూర్తవుతూ ఉండాలి. అందుకని అన్నప్రాసన చేయడంలో మంచి ముహూర్తం చూసుకొని చేసే పని మొదలు పెట్టుకుంటే ఆ వ్యక్తి యొక్క మనుగడ అనుకూలంగా సాఫీగా సాగుతుంది.